హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి దసరాకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనమాట. మార్నింగ్ టైమ్ ఈ కార్పూస్ అయితే చేసింది అమ్మ. ఇక పిల్లలందరూ కూర్చొని చాయ్‌తో పాటు కార్పూస్ అయితే తింటున్నారనమాట. ఇక మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది. నార్మల్‌గా వీళ్ళు ఏంటంటే మా మా బాబాయినా, మా అక్క వాళ్ళ పిల్లలైనా ఇంటి దగ్గర టీ తాగరు. బట్ మా ఇంటికొస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికొస్తే కంపల్సరీ చాయ్ తాగుతారనమాట. ఆహ్, నార్మల్‌గా ఏంటంటే మార్నింగ్ టైం అమ్మ చేస్తుంది. అలాగే ఈవినింగ్ టైంలో చేసింది కదా! సో, ఆ టైంలో కంపల్సరీ బిస్కెట్సో లేకపోతే ఇలా కార్పూసనో వేసుకొని తింటారనమాట. ఇక్కడ మాత్రమే చాయ్ తాగుతారు. ఇంటికెళ్తే మాత్రం మా అక్క పోయేదు. మా బుడ్డోడు కూడా చాయ్ అయితే అడగడు నన్ను. సో, ఇక్కడ కూడా మేమేమి ఫోర్స్ చేయమనమాట. వాళ్ళు అడిగితే ఓకేలే అని అయితే ఇచ్చేస్తూ ఉంటాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దోసల కోసం అనేసి మినప్పప్పు, ఇంకా మినప్పప్పు, బియ్యం, శనగపప్పు అయితే నానబెట్టేసింది. అవైతే మిక్సీ పడుతుంది. ఇంకా కర్రీ కోసం అనేసి అక్క అయితే ఇక్కడ బీరకాయలు అయితే కోసిందనమాట. సో, మేమైతే కుండలో అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మట్టి కుండ ఉంటుంది కదా! దాంట్లో అయితే అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇవి వచ్చేసి అమెజాన్‌లో అయితే తీసుకుందనమాట. నేను తీసుకున్నాను. అక్క కూడా తీసుకుంది. అమ్మకి చెప్తే అమ్మ కూడా కావాలన్నది. సో, అయితే ఆర్డర్ పెట్టాము. అవి కూడా వచ్చేసాయి. ఇక వాటిలోనే కర్రీస్ అన్నీ అయితే ప్రిపేర్ చేస్తుంది. కొన్ని కర్రీస్ అయితే చేస్తుంది, అన్నీ కాదు. సో, మేమున్నప్పుడు లేకపోతే వాళ్ళిద్దరే ఉంటారు కదా! సో, ఏదో ఒకటి ఇక వేరే గిన్నెలో అయితే చేస్తుంది. మేమున్నప్పుడైతే మట్టి కుండలు కొంచెం పెద్దగా ఉంటాయి కదా! వాటిలో అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడైతే వెల్లుల్లి కారం అయితే చేసింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ మేమైతే తిన్నాం, కానీ తిన్న తర్వాత అయితే మంటొచ్చేసిందనమాట కడుపులో. సో, వేడి వేడిగా తింటుంటే ఎంత టేస్టీగా ఉందో వెల్లుల్లి కారము. సో, నార్మల్‌గా ఏంటంటే కారం ఉంటుంది కదా! కారంలోకి జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టి పోపేయడమే. టేస్ట్ బాగుంటుంది. ఇక బీరకాయ కర్రీ అయితే ఇలా కుండలో అయితే ప్రిపేర్ చేసింది, మట్టి కుండలో. ఇక్కడ ఏమేమి కర్రీస్ అంటే నేను మా సోని అన్నం అయితే తింటున్నాము. వెల్లుల్లి కారము, తోటకూర, నెక్స్ట్ వచ్చేసి బీరకాయ అనమాట. సో, ఇవైతే వేసుకొని తింటున్నాము. నేను కూడా తినేస్తున్నాను. నేనైతే 2 టైమ్స్ తిన్నా. అంత బాగుంది. బట్ తిన్న తర్వాత అయితే మంట అనిపించేసింది కడుపులో. తర్వాత ఇకైతే మేమైతే మజ్జిగ అయితే తాగేసామనమాట. నెక్స్ట్ వచ్చేసి బీరకాయ కర్రీ కూడా వేసుకొని అయితే తినేస్తున్నాను. తోటకూర కూడా ఉంది. అదైతే పొలంలో తీసుకొచ్చాడు యేసు. తోటలో అయితే ఎక్కడో ఒక చోట మొలుస్తూనే ఉంటుంది. సో, ఇక్కడైతే మా బుడ్డోడైతే ఆడుకుంటున్నాడు. ఇంకా మా సోనీనే తినిపించేసింది వాడికి అన్నము. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట. పిల్లలు పానీపూరి అడిగారు. మా నాన్న అయితే వెళ్ళి తెల్లాడేళ్ళైతే తీసుకొని అయితే వచ్చేసాడు. మా నాన్నకి ఏంటంటే పానీపూరి అంటే భయం. భయం అని కాదు. సో, అది తింటుంటే నార్మల్‌గా పొర పోతూ ఉంటుంది కదా! పుల్లగా ఉంటుంది. సో, అంత పెద్దది ఒకేసారి తింటే పొర పోతుంది అని మా నాన్నకి ఫుల్ భయం ఉండే. సో, వీళ్ళకి తెచ్చాడు కానీ తినమంటే తినట్లేదు. మా అక్క వాళ్ళ బాబు సన్నీ అయితే ఇలా తినాలి అని అయితే వేసి అయితే చూపిస్తున్నాడు. సో, మా నాన్నకి కొంచెం భయం అనిపించేసింది. అది మొత్తం నోట్లో పెట్టుకొని, నార్మల్‌గా ఏంటంటే ఒక్కసారి పొర పోతుంది కదా ఎక్కువ తింటే. సో, ఇక మా నాన్నకి కూడా మంచిగా అయితే తినిపించేశారు. మా మున్నాగాడికి కూడా మంచిగా తినేసాడనమాట. ఈవినింగ్ టైంలో వీళ్ళ కోసం అయితే మ్యాక్సిమం ఒక 2 డేస్‌కో, 3 డేస్‌కో మా నాన్న అయితే పానీపూరి అయితే తీసుకొస్తున్నాడు. దసరా హాలిడేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. మా మున్నాగాడికి మా సోని తినిపిస్తుంది. మ్యాక్సిమం అన్నం కూడా అదే తినిపిస్తుందనమాట. అన్నం, టిఫిన్ అవన్నీ కూడా అది తింటుంటే వీడికి తినిపిస్తుంది. మంచిగా తినేటప్పుడు అది తింటూ ఉంటాడు. మా సోనితో ఉంటాడు. నార్మల్‌గా ఆటలాడుకునేటప్పుడు మాత్రం అన్నే కావాలి వాడికి. సోని తింటూ మా బుడ్డోడికి కూడా తినిపించేసింది. మా సన్నీ తింటూ మా నాన్నకి కూడా తినిపించేశాడనమాట. చిన్న చిన్నవి చూసి ఇలా తినాలి అని అయితే చెప్తున్నాడు ఇక్కడ. సో, ఏంటంటే మా ఇంటికెళ్తే కొంచెం మా అక్క, నేను, పిల్లలు వీళ్ళు ప్రశాంతంగా ఉంటాము. మంచిగా ఎంజాయ్ చేస్తామనమాట. ఫుడ్ విషయంలో కూడా అంతే. నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది మా ఇంటికెళ్తే. నాటుకోళ్ళు ఉంటాయి, చేపలు దొరుకుతాయి. సో, ఏంటంటే మంచిగా ఎంజాయ్ చేస్తాం మా ఇంటికెళ్తే. మా అమ్మ అయితే మంచిగా ప్రిపేర్ చేస్తుంది ఏ కర్రీ అయినా సరే. సో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేపల పులుసు అయితే చేస్తుంది. ఇక్కడ మేము నార్మల్‌గా ఏంటంటే పొయ్యి ఉంటే పొయ్యిలో ఆనియన్స్ వేసి కాల్చి చేస్తాం. పొయ్యి అయితే వెలిగించలేదు. ఇక అందుకనేసి గ్యాస్ మీద ఇలా కాల్చి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కాల్చి చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ ఆనియన్స్ ఇలా కాల్చి చేస్తే గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది కదా! టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇక్కడైతే
చేప గుడ్లు ఉంటాయి కదా, సో అవి ఇప్పుడైతే ఇక టైం లేదని అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట. చూడండి ఎంత అయితే వచ్చేసిందో. ఇక నెక్స్ట్ వచ్చేసి చేపలకైతే మంచిగా ఉప్పు, కారం, ఆనియన్స్ అవన్నీ అయితే పట్టించేసింది. మట్టి కుండలో అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో వ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ టైంలో అందరం కూర్చొని అయితే ఇలా అయితే తినేస్తున్నాము. మట్టి కుండలో చేసింది కదా, టేస్ట్ అయితే భలే వచ్చేసింది. మాకేంటంటే చేపలు చెరువు దగ్గరే ఉంటుంది, లేదు అంటే తల్లాడిళ్ళైనా తీసుకొస్తూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే చేపలు పట్టి నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో వేసి అయితే ఉంచుతారు. ఫ్రెష్గా ఉంటాయి కూడా అక్కడ చేపలు. సో ఇక మా నాన్న అయితే వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చేసాడు. ప్రెగ్నెన్సీ టైంలో చేపలు తింటే మంచిది కదా, సో ఇక అందుకనేసి అయితే చేపలు అయితే తీసుకొచ్చేసారు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.